హలో ఫ్రెండ్స్, కంది గింజలు ఆలు వేసి కర్రీ చేసేసుకున్నాం ఈరోజు. చాలామంది కంది గింజలు తెలియకపోవచ్చు, కానీ హెల్త్కి చాలా మంచిది. ఒకసారి ఇలా కర్రీ చేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి అండ్ రాగి సంగటిలో కూడా. ముందు ఇందులో మసాలా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. పల్లీలు, కొబ్బరి తీసుకొని వేయించేసుకొని బ్లెండ్ చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకుతో పాటు బాగా వేయించుకున్న తర్వాత ఒక టొమాటో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత మసాలాస్ యాడ్ చేసుకోవాలి. కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కంది గింజలు, ఆలు వేసుకొని మసాలాలో కాసేపు వేగనివ్వాలి. తర్వాత మన గ్రేవీ ఎలా కావాలో దానికి తగ్గట్టు వాటర్ వేసుకొని 1 విజిల్ పెట్టుకుంటే కంది గింజలు, ఆలు 2 ఉడికిపోతాయి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కంది గింజల ఆలు కర్రీ రెడీ.